హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథా కమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం ఈరోజు అయ్యల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ గారు రచించిన పేదరాశి పెద్దమ్మ కథల్లో అంతులేని కథ చదువుకుందామండి. పూర్వం గాంధార దేశాన్ని చిత్రసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆ రాజుగారి అదృష్టమో ఏమో, ఋతువులన్నీ రాజ్యంలోకి వేళకు వచ్చిపోతూ ఉండేవి. మంచి వానలు కురిసి బాగా పంటలు పండేవి. పౌరులంతా క్షేమంగా హాయిగా జీవించేవారు. సమస్యలు ఉండేవి కావు. తాతలు తండ్రులు ఆర్జించి పెట్టడంతో కోశాగారం కూడా నిండుగా ఉంది. ఫలితంగా రాజుగారికి పని లేకుండా పోయింది. పని లేని రాజుగారు మిఠాయిలు తింటూ కథలు వినడాన్నే పనిగా పెట్టుకుంటున్నాడు. హంసతూలికా తల్పం మీద కూర్చుని రకరకాల మిఠాయిలు తింటూ కథలు వినడమే రాజుగారి దినచర్య. ఎంత పెద్ద కథ అయినా పర్వాలేదు, ఎన్ని గంటలైనా పర్వాలేదు, వినడానికి రాజుగారు సిద్ధం. కథ చెప్పలేక చెప్పేవారు అలసిపోవాలి కానీ వినే రాజుగారు అలసిపోయారన్నది ఎప్పుడూ వినలేదు, కనలేదు. నేను చెప్పిన కథ ఎలా ఉంది మహారాజా అని పొరపాటున ఎవరైనా అడిగితే రాజుగారి సమాధానం ఒక్కటే: నీ కథలో ఒకటే లోపం బాబు, బాగా చిన్న కథ చెప్పావు అనేవారాయన. ప్రపంచంలోని గొప్ప గొప్ప కథకులంతా గాంధార దేశాన్ని చిత్రసేనుణ్ణి సందర్శించిన వారే. వారంతా రాజుగారికి చెప్పని కథంటూ లేదు. రోజుల తరబడి కథలు చెప్పేవారు. వారానికో 10 రోజులకో కథ పూర్తి అవుతుంది కదా. కథ పూర్తి కాగానే అయ్యో అప్పుడే అయిపోయిందా అనేవారు రాజుగారు. బాధపడేవారు. రోజుకి 100 లడ్లు తినే రాజుగారు ఆ బాధతో 99 మాత్రమే తినేవారు. అది చూసి కళ్ళు చెమర్చుకునేవారు సేవకులు. వారానికో 10 రోజులకో కథలు అయిపోవడం, తను బాధపడడం, మిఠాయిలు తినలేకపోవటం భరించలేని రాజుగారు ఆఖరికో నిర్ణయానికి వచ్చారు. అంతులేని కథ చెప్పాలి తనకి. అలా కథ చెప్పిన వారికి మంచి బహుమతి ప్రకటించారు ఆయన. చుట్టుపక్కల రాజ్యాలన్నింట ఈ విషయాన్ని దండోరా వేయించారు. ఎవరైతే రాజుగారికి అంతులేని కథ, ముగింపు లేని కథ చెబుతారో వారికి రాకుమారి చిత్రాంగినిచ్చి పెళ్లి చేస్తారు. అంతేకాదు అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చి పట్టాభిషిక్తుణ్ణి చేస్తారు. ఒకవేళ అలా చెప్పలేని పక్షంలో శిక్ష విధిస్తారు. అది చాలా కఠినమైన శిక్ష. అంతులేని కథ చెబుతామంటూ వచ్చి చెప్పలేక కథకునికి శిరచ్ఛేదమే, తల తీసేస్తారు అతనికి. ఉత్సాహం కనబరిచే కథకుల కోసం రాకుమారి తైలవర్ణ చిత్రాన్ని కూడా పలు రాజ్యాలలో విడుదల చేశారు. రాకుమారి గొప్ప సౌందర్య రాశి, మహా అందగత్తె అనుకున్నారు చిత్రాన్ని చూసిన వారంతా. ఆమెను సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగించవచ్చు అనుకున్నారు యువకులు. తెగించి తలలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఒక యువకుడు కష్టపడి 100 రోజులకు సరిపోయే కథను అల్లుకున్నాడు. రాజును సమీపించి కథ చెబుతానన్నాడు. చెప్పు అన్నాడు రాజు. యువకుడు కథ చెప్పసాగాడు. రాత్రి పగలు నిద్ర నీరు కరువై కథ చెప్పడంతో 100 రోజుల కథ సగం రోజులకే సరిపోయింది. కథ పూర్తయిపోయింది. అప్పుడే అయిపోయిందా అడిగాడు రాజు. తన అసంతృప్తిని వ్యక్తం చేశాడతను. ఆ అసంతృప్తికి యువకుడు బలైపోయాడు. అతని తల తెగి నేల మీద పడిపోయింది. కథ వినకపోతే రాజుకు నిద్రాహారాలు ఉండవు, అనారోగ్యానికి గురవుతాడు. కథ విని తీరాలతను. అయితే కథ చెప్పేందుకు ఏ ఒక్కరూ సాహసించి రావట్లేదు. పదే పదే బహుమతులు ప్రకటిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. పరిష్కారం కోసం తలలు పట్టు కూర్చున్నారు మంత్రి సామంతులు. అప్పుడు వచ్చాడు ఓ యువకుడు. అతని పేరు వర్ధనుడు. రాజుకి కథ చెబుతానన్నాడు అతను. అందంగా ఉన్నాడు వర్ధనుడు. మంచి తేజస్సుతో ఉన్నాడు అతను. ఆశకు పోయి ప్రాణాలను పణం పెడుతున్నాడు అనుకున్నది అతన్ని చూసిన రాకుమారి. నా మాట వినండి, మీరు రాజుగారికి కథ చెప్పకండి. మీకేదన్నా అయితే నేను తట్టుకోలేను అన్నది. ఈ మాట చాలు రాకుమారి, నేను దేనికైనా సిద్ధం అన్నాడు వర్ధనుడు. చెప్పిన మాట వినండి, మిమ్మల్ని నేను పోగొట్టుకోలేను. కన్నీరు పెట్టుకున్నది రాకుమారి. ఆ కన్నీటిని కొనగోట తుడిచి ఇలా అన్నాడు వర్ధనుడు. రాకుమారి, మీ ప్రేమ, మీ కన్నీరే నాకు శ్రీరామ రక్ష. మంత్రి సామంతుల సహా రాజును చేరుకున్నాడు వర్ధనుడు. చేతులు కట్టుకుని నిలుచున్నాడు. మహారాజా,
మీకు కథ చెప్పటానికి ఇదిగో ఈ యువకుడు వచ్చాడు చెప్పారు. కథ చెప్పడానికి ముందు మన షరతులు ఆ యువకునికి వివరించండి ఆజ్ఞాపించాడు రాజు. వర్ధనుడికి షరతులన్నీ వివరించారు. నువ్వు గెలిస్తే రాకుమారి సహా అర్ధరాజ్యం నీదవుతుంది, ఓడిపోతే నీ తల తెగి కింద పడుతుంది. అందుకు అంగీకరించాడు వర్ధనుడు. కథ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. మిఠాయి అందుకుని వినేందుకు చెవిలొగ్గాడు రాజు. కథ ఇలా చెప్పసాగాడు వర్ధనుడు. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి మిఠాయిలంటే మహా ఇష్టం. లేచింది మొదలు మిఠాయిలు తినడమే అతని పని. ఆ కారణంగా రాజ్యంలోని పంచదారనంతా బస్తాలకెక్కించి గిడ్డంగిలో భద్రపరిచారు ఉద్యోగులు. పెద్ద పెద్ద ఇనుప తలుపులు వేసి తాళాలు పెట్టారు. రాజుగారిలాగే చీమలకు కూడా పంచదారంటే పంచప్రాణాలు. అయితే రాజ్యంలో ఎక్కడా ఒక్క పంచదార పలుకు కూడా కనిపించలేదు. వెతికి వెతికి వేసారిపోయాయవి. ఆఖరికి గిడ్డంగిలో పంచదార ఉన్న సంగతి తెలుసుకున్నాయి. లోనికి వెళదామంటే ఎక్కడా ఎలాంటి దారి వాటికి కనిపించలేదు. గట్టిగా మూసుకుని ఉన్న అంత ఎత్తున ఉన్న ఇనప తలుపులను చూసి గుండెలు బాదుకున్నాయి చీమలు. గోల పెట్టాయి. చీమలు గుండెలు బాదుకోవడం, గోల పెట్టడం రాజుగారికి నవ్వు తెప్పించింది. నవ్వాడతను. తర్వాతేమైంది అడిగాడు రాజు. తర్వాతేమైందంటే ఓ రాణి చీమ గిడ్డంగిలోకి వెళ్లేందుకు ఓ చిన్న సందు కనిపెట్టింది. సాహసించి లోనికి వెళ్ళింది. వేలాది పంచదార బస్తాలు చూసి పొంగిపోయింది. ఓ బస్తాకి అతి కష్టం మీద చిన్న రంధ్రాన్ని చేసింది. పంచదార పలుకులు లాగి నోట కరిచింది. వ్యయ ప్రయాసాల కోర్చి దానిని బయటకు తెచ్చింది. రాణి చీమ నోట పంచదార పలుకు చూసి ఆనందించాయి మిగిలిన చీమలు. రాణి చీమకు జేజేలు పలికాయి. తాము కూడా పలుకుల్ని సాధించేందుకు గిడ్డంగిలోకి ప్రయాణించేందుకు సిద్ధమయ్యాయి. సిద్ధమైన చీమలకు గిడ్డంగిలోకి ఎలా వెళ్ళాలి, ఏ బస్తాకి రంధ్రం ఉన్నది అన్నీ వివరించింది రాణి చీమ. ఒక్కొక్కరే వెళ్ళి ఒక్కొక్క పలుకునే తీసుకుని రావాలన్నది. అలాగే అన్నాయి చీమలు. చీమ తర్వాత చీమ ఒక్కొక్కటి అవి గిడ్డంగి లోపలికి వెళ్ళసాగాయి. ఒక్కొక్క పలుకుని బయటకు తీసుకురాసాగాయి. బాగుంది బాగుంది తర్వాత ఆసక్తి కనపరిచాడు రాజు. చీమ తర్వాత చీమ ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళుతున్నాయి చీమలు. ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకుని వస్తున్నాయి చెప్పసాగాడు వర్ధనుడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి. ఒకే మాట చెబుతున్నాడు వర్ధనుడు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళుతున్నాయి చీమలు. ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకువస్తున్నాయి. సంవత్సరం గడిచింది. 2 సంవత్సరాలు గడిచాయి. వర్ధనుడిది అదే మాట, మరో మాట లేదు. చీమ తర్వాత చీమగా ఒక్కొక్కటి గిడ్డంగిలోకి వెళుతున్నాయి చీమలు. ఒక్కొక్క పంచదార పలుకుని బయటకు తీసుకువస్తున్నాయి. రాజుకి కోపం వచ్చింది. గట్టిగా అరిచాడేలా. ఒక్కొక్క చీమ వెళుతోంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకువస్తోంది. బాగానే ఉంది, ఆ తర్వాత ఏమిటి? ఆవేశపడకండి మహారాజా, అలా అరిస్తే ఎలా? గిడ్డంగిలో వేలాది పంచదార బస్తాలున్నాయి. అవన్నీ ఖాళీ కావాలి కదా. 2 సంవత్సరాలుగా కష్టపడి చీమలన్నీ ఇప్పటికీ ఒకే ఒక బస్తాని ఖాళీ చేశాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ అవ్వాలి. అయిన తర్వాతే మిగిలిన కథ మొదలవుతుంది అన్నాడు వర్ధనుడు. ఓ నాయనో, అంతవరకు ఒక్కొక్క చీమ వెళుతుంది, ఒక్కొక్క పంచదార పలుకు బయటకు తీసుకువస్తుంది అన్న మాటే నువ్వు చెబుతావు, అంతేనా? అంతే మహారాజా. చాలు బాబోయ్ చాలు, నువ్వు నీ కథ నాకు పిచ్చెక్కిపోతోంది. వెళ్ళెక్కడి నుంచి. రాజ్యంలో అర్ధభాగాన్ని రాకుమారిని తీసుకుపో అన్నాడు రాజు. మీరు కథ పూర్తిగా వినలేదు మహారాజా. వద్దు, వినను. నువ్వు నీ చీమలు, నీ చీమల కథ నాకొద్దు. వెళ్ళెక్కడి నుంచి. పెట్టుకున్న కిరీటాన్ని తీసి విసిరి కొట్టాడు. జుట్టు బీక్కున్నాడు రాజు. మరుక్షణమే మహారాజు ప్రకటించిన ప్రకారం రాకుమారికి వర్ధనుడికి పెళ్ళైపోయింది. అర్ధరాజ్యానికి వర్ధనుడు రాజయ్యాడు. ఆనాటి నుంచి అతను రాజవర్ధనుడయ్యాడు. అల్లుడి దెబ్బకి చిత్రసేన మహారాజు కథలు వినడం మానుకున్నాడు. కథలు వినడాన్ని ఎప్పుడైతే మానుకున్నాడో అప్పటి నుంచి మిఠాయి తినడాన్ని కూడా మానుకున్నాడు. అయితే వర్ధనుడు కనిపిస్తే చాలు తప్పించుకు తిరుగుతున్నాడు. అల్లుడు కనిపిస్తే చీమల కథ చెబుతాడని భయపడుతూ అంతఃపురంలో అతని కంటికి కనిపించకుండా దాక్కుంటున్నాడు చిత్రసేన మహారాజు. కథ విన్నందుకు ధన్యవాదాలు.
ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.